గారు ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షంలో లేరు. రేపు పొద్దున రైతులకు కావచ్చు, రైతుల సాగునీటి కోసం కావచ్చు, అలాగే ప్రజల తాగునీటి కోసం కావచ్చు, మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? ఒకవైపు ఎల్నినో ముప్పు ఉంది, 75 సంవత్సరాల్లో లేని కరువును ఇప్పుడు చూడబోతున్నాం. సో మనకు అందుబాటులో ఉన్న నీటిని ఏదో రకంగా 2 టీఎంసీలు ఎత్తిపోతారా, 1 టీఎంసీ ఎత్తిపోస్తారా? అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అండి. దాంట్లో ఎన్డీఎస్ఏ ఆల్రెడీ మీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది కదా, రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని రిపేర్ చేయడానికి 4 నెలల సమయం అయితే సరిపోతుంది. కుంగుబాట్లు పెరుగుతాయి అక్కడ. ఆ కుంగుబాట్లు మొత్తం బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్తుంటే రైతుల మీద మాకేదో రైతులకు 1,67,000 కోట్లు ఖర్చు పెట్టినామండి. వాళ్ళు 10 ఏళ్లలో ఖర్చు పెడితే 30 నెలల్లో మేము ఖర్చు పెట్టినాం అన్నదాతలకు. వాళ్ళకన్నా మాకే ప్రేమ ఉంటది. అసలు రైతు రుణమాఫీ ఆలోచనే మాది. రైతు చేసింది మేము. శ్రీనివాస్ గారు నేనేమంటున్నా, మానవతా రాయ్ గారిని రేపు రాబోయే కాలంలో నీటి కటకట లేకుండా, లేకపోతే ఒక 2 టీఎంసీలు తీస్తే ఏమవుతుందా కాదా అనేది ఎన్డీఎస్ కి ఇమీడియట్ రిప్రజెంటేషన్ పెడితే, వాళ్ళు ఒకవేళ ఒపీనియన్ ఇచ్చారు అనుకోండి, ఇమీడియట్ తీసుకోండి ఈమెయిల్లో, లేకపోతే డైరెక్ట్ పోండి కలవండి ఒకసారి సీఎం గారు, అది ఇమీడియట్ అయిపోతుంది. కానీ రెండోది ఏంటంటే మానవతా రాయ్ గారు సరే అడ్వకేట్ గారు కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. సో రెండోది నేనేమంటున్నా, ఇక్కడ న్యాయ వ్యవస్థకు పోవాలి, పిటిషన్ వేయాలి, అప్పుడు ఇయ్యమంటే ఇస్తామని న్యాయ వ్యవస్థ నడిపియదండి ప్రభుత్వము. డెమోక్రసీలో ప్రజలు ఇంకోటి శ్రీనివాస్ గారు ఇంకో విషయం, ఇందాక మానవతరాయ్ గారు మాట్లాడుతూ ఈటల రాజేందర్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కనుక కాళేశ్వరం అది దానికే వస్తున్నాను. నేను ఏమంటున్నా అంటే మూడో విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ అంటే హైకోర్టు ఆర్డర్ ఇస్తారు, పెన్షన్లు అంటే హైకోర్టు ఆర్డర్ ఇస్తారు. అంటే ఇవాళ కోర్టు నడిపిస్తుందా మనని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నడిపిస్తుందా? అయోమయ స్థితిలో ఉన్నాం. మళ్ళా ఇప్పుడు కూడా మా మానవతరాయ్ గారు ఆర్గ్యుమెంట్ కోర్టుకు పోవాలి, కోర్టు ఎట్లా చెప్తే అట్లా, దీంట్లో కోర్టుకు సంబంధం లేదు. సో ఇమీడియట్ గా ఎన్డీఎస్ఏ అధికారుల దగ్గరికి నిర్ణయం తీసుకోవాలి, చెయ్యాలి. రెండోది నేను ఏమంటున్నానంటే, ఒక్క నిమిషం ఇప్పుడు ఈటల రాజేందర్ వారు నేరుగా ఒక పేరు మీరు చెప్పండి, మళ్ళీ మీరు చెప్పండి. నేనేమంటున్నా, ఈటల రాజేందర్ గారి విషయం చెప్పినారు. నేనేమంటున్నా అంటే అవినీతి జరిగింది, నీకు 2.5 ఏళ్ళు సరిపోలేదా? ఒక్కరిని కూడా అవినీతిలో విజిలెన్స్ రిపోర్ట్ లేదా, కాగ్ రిపోర్ట్ లేదా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎట్లా చేసినారంటే, శ్రీనివాస్ గారు ఇది బాగా వినండి. ఒక ఏనుగుకి తోక మీద పుండు వచ్చిందట. మమ్మల్ని ఆ తోక మీద పుండు ఎందుకు వచ్చిందో ఆ తోకని సిబిఐ ద్వారా చేయమని సిబిఐ వాళ్ళని అడిగిరట. మాకు సంబంధం లేదు, సిబిఐ అంటే ఏదో బీజేపీకి అనుబంధ సంస్థ కాదు కదా. మా పార్టీలో నేను ఏమంటున్నంటే, మొత్తం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్లతో సహా మొత్తం సబ్మిట్ చేయండి. మీరు తప్పకుండా సిబిఐ ఈ రోజు మనకి తప్పకుండా మన దేశంలో పేరెన్నికన్న సంస్థ, వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో రెండోది ఒక్క నిమిషం మానవుతారు. నేనేమంటున్నాను, రెండోది ఈ తెలంగాణకు రావచ్చు పోవచ్చు సిబిఐ అని రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి సబ్మిట్ చేయండి. రేపు నిజంగా నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారి కుటుంబం చెర్లపల్లి జైల్లో ఉండకపోతే అడగండి. సో నేను ఈ రోజు ఇద్దరు కూడా కూడబలుకొని ఆడుతున్న నాటకాలే. మనం తిట్టుకుందాం రావై, అసలు చర్యలు అయితే ఉండవు. మీద వీర భయంకరంగా తిట్టుకుంటున్నారు ఒకరినొకరు, మైకులలో టీవీలలో తిట్టుకుంటున్నారు. పోయి ఎదురెదురుగా తిట్టుకోరు, లేకపోతే ఏమన్నా కలిసినప్పుడు పెళ్లిళ్ళలో మంచిగా కావలించుకుంటారు, ఇవాళ టీవీలలోకి రాగానే తిట్టుకుంటారు. శ్రీనివాస్ గారు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు, కాళేశ్వరం విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయి అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేమో కేసీఆర్ ను రేవంత్ రాష్ట్రాలలో గెలిచిన పార్టీ 3 సార్ల ప్రధానమంత్రిని హ్యాట్రిక్ బీజేపీ పార్టీ అందించింది. ఇవాళ ప్రపంచ దేశాలలో ఎంతో భారతదేశానికి 3rd ఎకనామిక్ వరల్డ్ గా మారుతున్నది. మాకు వీళ్ళ అవసరం ఉందా అండి కాంగ్రెస్ తో కలవడం? లేదా పార్లమెంట్ లో 0 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ తో, ఆయన ఎక్కడున్నాడో పార్టీ అధ్యక్షుడు కనిపించినటువంటి పార్టీతో కలవాల్సిన అవసరం బీజేపీకి ఉందా అండి? మీరు నమ్ముతారా? సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి. అటువంటి నిజంగా కూడా మా బేలతర ఇది నా ఆరోపణ కాదండి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మానవతరాయ్ గారు కూడా అన్నారు కదా, వాళ్ళు అంటారు మస్తుగా. కానీ మీరు చెప్పండి విశ్లేషించుకొని, వాట్ ఇస్ ద పొజిషన్ ఇవాళ భారతదేశంలో బీజేపీ యొక్క పొజిషన్? ఎన్ని రాష్ట్రాలలో మేము గెలిచినాం?
వాళ్ళు అసలు ప్రాంతీయ పార్టీకి దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ తో మేమెందుకు కలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందో చిరునామా తెలియనటువంటి పార్టీతో మేమెందుకు కలుస్తాం, మీరు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ రైట్. ఒక నిమిషం. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, మానవతరాయ్ గారు మాట్లాడతారు. మానవతరాయ్ గారు, పార్టీ ప్రాంతీయ పార్టీ మారిందా లేదా అనేది ముందు ఉంది ముసల పండగ. ఇట్లనే మేము యూపీఏ 1-2 లో కూడా 20 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం. 2014 వచ్చేసరికి బీజేపీ గెలిచింది కాబట్టి ఇలా బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోతుంది, కాంగ్రెస్ గ్రాఫ్ 14 నుంచి పెరుగుతుంది. చూసుకోండి మీరు కళ్ళగా అనొద్దని పడిపోతుంది కాబట్టి ప్రధానికి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే మోడీ పాలన కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేసి అది గుర్తుపెట్టుకోండి. మందులకే కాదు పరిపాలన కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటది కాబట్టి ఆ డేట్ వచ్చింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే నిజంగా నదులన్నీ సముద్రాల్లో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళంతా ఎక్కడ కలుస్తారు, బీజేపీలో కలుస్తారు, నాయకులు అవుతారు. హేమంత్ శర్మ అదే విధంగా సువేంద్ర ఆయన పేరేంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ళు కేసీఆర్ ని ఒక కేసు లేకుండా కాపాడారు. ఇదే రేవంత్ రెడ్డి గారి మీద ఈడీ దాడులు చేశారు, సిబిఐ దాడులు చేశారు, ఐటీ దాడులు చేశారు, కానీ ఏమి సాధించలేకపోయారు. కానీ కేసీఆర్ గారి మీద కనీసం ఆ వంక ఫామ్ హౌస్ వంక కేసీఆర్ వంక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూడలేదు. ఏటీఎం లెక్క మారిందన్నారు, చూడలేదు. కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మచ్చలేని నాయకుల పైన కూడా ఈడీ మచ్చలేసి మరి చేస్తే కోర్టులు మొట్టికాయలు వేసి మానవతరాయ్ గారు మన డిబేట్ అవుతుంది. ఒక నిమిషం ఆగండి. దులపట్లేదు దగ్గర నాసిరకం పనులు జరిగిన దగ్గర ఎక్కడ ప్రాజెక్టులు కుంగుబాటు అయినాయో. మానవతరాయ్ గారు మీరు ఆగండి. డిబేట్ అవుతుంది. మనం కరువు గురించి మాట్లాడుకుంటున్నాం, కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్క నిమిషం. మై ఫ్రెండ్ మానవతరాయ్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మమ్మల్ని ఎక్స్పైరీ టాబ్లెట్ తో పోల్చినారు. నేనేమంటానంటే మోడీ గారిని కానీ ఇవాళ సూర్యుడు చంద్రుడు రాకుండా మానడు, తెల్లారితే వస్తాడు, చంద్రుడైనా అంతే సూర్యుడైనా అంతే, ఇద్దరు భూమి చుట్టూ తిరగాల్సిందే. ఆ రకంగా ఉంటుంది మా మోడీ గారి పరిపాలన. సో నేనేమంటున్నా, పోల్చడం ఎవరైనా పోల్చుకోవచ్చు. మీరు రాహుల్ గాంధీ గారిని మరి సూర్యుడితో పోల్స్తారా చంద్రుడితో పోల్స్తారా పోల్చుకోండి. నేను ఇక్కడ ఒక్కటి శ్రీనివాస్ గారు ఒక విషయం మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము ఇది కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్ట్ ఎర్లియర్ గవర్నమెంట్ ఇప్పుడు అవినీతి జరిగిందంటే ఈ ఫార్ములా 2.5 ఏళ్ళు నానబెడతారు. పుష్కర కాలంలోని ముష్కర్ల పరిపాలన లాగా ఈ తెలంగాణని మొత్తం తోడు దొంగలై పరిపాలించి ఈ ఫార్ములా కార్ రేసు ఎటో పోతుంది, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటో పోతుంది, మళ్ళా ఆయన రేవంత్ రెడ్డి గారి ఏసీబీ కేసు ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, ఆ తర్వాత ఈ రోజు జన్వాడ కేసు ఎక్కడుందో తెలియదు. మళ్ళీ డిబేట్ అవుతుంది సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసు ఎన్ని సంవత్సరాలు నడుస్తుందండి? అవినీతిలా వీళ్ళు మాట్లాడడానికి అర్థం ఉందా ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి సిబిఐ తెలుసకపోవచ్చు కానీ ఈ ఫార్ములా 1 రేసు తర్వాత ఏదైతే కేసులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినరో తప్పకుండా వీటిపై డిబేట్ పెట్టుకుందాం. చెంచల్ కూడా చెర్లపల్లి జైలుకు పోయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మన డిబేట్ అవుతుంది. ఒక నిమిషం